భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత అధికారులకు ఫోన్ చేశారు. దీంతో భారత్ సైన్యం అంగీకరించింది. అయితే ఈ సీజ్ ఫైర్ గురించి చాలా మంది భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్తో ఇంకా పోరాడాల్సిందని భావిస్తున్నారు. ఆ దేశాన్ని వెంటనే క్షమించకూడదని అంటున్నారు. అయితే యుద్ధాన్ని కొనసాగించడం వల్ల లాభమా నష్టమా అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధాన్ని ప్రపంచం భరించలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రకటన ఇది. ఆయన ప్రకటన వెనుక ఎంతో అంతరార్థం దాగి ఉంది. ఇప్పటికే గాజా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా మధ్య సంవత్సరాలుగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ యుద్ధాలు ప్రపంచ వాణిజ్యంపైన తీవ్ర ప్రభావం చూపాయి. అనేక వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగాయి. లక్షలాది కుటుంబాల ఆర్థిక